ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఘనమైన అతి ప్రాచీనమైన చారిత్రక నేపథ్యము, వారసత్వ సంపద కలిగిన దేశము మన భారతదేశం. గత సంవత్సరం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలు, యునెస్కో వారసత్వ ప్రదేశాలైన అజంతా గుహలను, ఎల్లోరా గుహల్ని సందర్శించడం జరిగింది. అద్భుతమైన శిల్పకళకు, చిత్రకళకు నిలయాలు అజంతా, ఎల్లోరా గుహాలయాలు. పర్యటన అనేది మానవ సహజాతం. పర్యటన ద్వారా మన జ్ఞాన పరిధి, అవగాహన పరిధి విస్తృతమవుతుంది. ఇక్కడ కనిపించే ఈ శిల్పాలు కేవలం రాతి శిల్పాలు మాత్రమే కాదు. వీరంతా గత కాలంలో జీవించిన మానవులకు ప్రతిరూపాలు. అనేక మార్లు ఒంటరిగా, సహోపాధ్యాయులతో, మిత్రులతో చేసిన ఈ పర్యటనలు జీవితకాలపు అపురూపమైన అనుభవాలుగా మిగిలిపోతాయి. అద్భుతమైన చిత్రకళతో కూడిన అజంతా గుహాలయాలు, ఏకశిలా నిర్మిత కైలాసనాథ దేవాలయం ఎల్లోరాలో ఒక అద్భుతమైన కళాఖండం. దక్కన పీఠభూమి కేంద్ర భాగంలో ఉన్న ఔరంగాబాదు ఎన్నో శతాబ్దాల చారిత్రక వైభవాన్ని మనకు గుర్తుకు తెస్తుంది. ఔరంగాబాద్ నగరానికి సమీపంలో ఉన్న దక్కను తాజ్మహల్ ఇది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఈ మెదక్ చర్చి ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిల్లో ఒకటి. ఆంగ్లేయుల కాలంలో వర్ధిల్లిన విశిష్టమైన శిల్పకళకు నిలయము ఈ మెదక్ చర్చి. గత సంవత్సరం డిసెంబర్ మాసంలో భారతదేశంలో ప్రఖ్యాత దేవాలయ పట్టణము, పుణ్యతీర్థము రామేశ్వరాన్ని సందర్శించడం జరిగింది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, భౌగోళిక విశిష్టతలు కలిగిన ప్రదేశము రామేశ్వరం. రామేశ్వరానికి సమీపంలో ఉన్న ఈ ప్రదేశము దేశ ఆగ్నేయ ప్రాంతంలో చిట్ట చివరి ప్రదేశము. ధనుష్కోటి, శ్రీలంకకు అతి సమీపంలో ఉన్న ప్రాంతం ఇది. ఈ సంవత్సరం జనవరి తొలి వారంలో విజయవాడ పట్టణంలో జరిగే అతిపెద్ద పండుగ విజయవాడ పుస్తక మహోత్సవం. పుస్తక ప్రియులకు ఈ పుస్తక మహోత్సవం ఒక స్వర్గధామం. విభిన్న అంశాలకు చెందిన అనేక పుస్తకాలు ఇక్కడ మనకు లభిస్తాయి. వసంతకాల విషువత్తు సందర్భంగా బంగాళాఖాతం తీరంలో సూర్యోదయ దృశ్యం ఇది. ఈ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని శ్రావణబెళగొళ, యునెస్కో వారసత్వ ప్రదేశాలు, అపురూపమైన శిల్పకళకు నిలయాలైన బేలూరులోని చెన్నకేశవ దేవాలయము, హళిబీడులోని హొయసలేశ్వర దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. అమరశిల్పి జక్కన చెక్కిన అపురూప శిల్పాలు కొలువొయ్యున్న అద్భుత దేవాలయాలు ఈ బేలూరు చెన్నకేశవ దేవాలయము, హళిబీడు హొయసాలేశ్వర దేవాలయాలు. కర్ణాటక రాష్ట్రంలోని మరొక ప్రాచీన దేవాలయము శృంగేరి పట్టణంలో ఉన్న ఈ దేవాలయము ఒక ఖగోళ శాస్త్ర అద్భుతం. ఈ సెప్టెంబర్ మాసంలో కొన్ని రోజుల క్రితం ప్రపంచమంతా పగలు రాత్రి సమానంగా ఉండే రోజు, శరత్కాల విషువత్తు రోజున సెప్టెంబర్ 22వ తేదీన భారతదేశానికి దక్షిణ కొసన ఉన్న విశిష్ట పర్యాటక కేంద్రము, భౌగోళిక విశిష్ట ప్రదేశము కన్యాకుమారిని సందర్శించడం జరిగింది. కన్యాకుమారి నుండి మనం ఉత్తరం వైపు చూసినప్పుడు అఖండమైన భారతదేశము మన మనోపలకంపై ప్రత్యక్షమవుతుంది. ఈ కన్యాకుమారి పట్టణంలో సూర్యోదయ వీక్షణం ఒక జీవితకాలపు మధురమైన అనుభూతి. శరత్కాల విషువత్తు రోజున సూర్యోదయాన్ని కన్యాకుమారిలో వీక్షించి అక్కడ నుండి బయలుదేరి సాయంత్రానికి దేశానికి నైరుతి ప్రాంతంలో మలబారు తీరంలో ఉన్న ప్రముఖ పట్టణము తిరువనంతపురం చేరుకోవడం జరిగింది. 22వ తేదీ సంధ్యా సమయంలో తిరువనంతపురంలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రము కోవలం బీచ్లోని దృశ్యమిది. దేశ నైరుతి ప్రాంతంలో ఉన్న ఈ అరేబియా సముద్ర తీరము మనకు నైరుతి ఋతుపవనాల రాకను గుర్తుకు తెస్తుంది. తిరువనంతపురంలోని ప్రాచీన దేవాలయము అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో శరత్కాల విషువత్తు రోజున ఒక అద్భుతం ఆవిష్కారం అవుతుంది. ఆలయ గోపుర గవాక్షాల నుండి సూర్యకిరణాలు ప్రకాశిస్తూ కనిపించే దృశ్యము ఒక అద్భుతం. భారతీయ శిల్పులు ఖగోళ శాస్త్ర నియమాలు అనుసరించి
సూర్యకిరణాల గమనాన్ని అనుసరించి నిర్మించిన అద్భుత దేవాలయం ఇది. భారతదేశ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక వైశిష్ట్యాన్ని తెలుసుకునే క్రమంలో పర్యటనలకు సంబంధించిన విశేషాలు ఇవి. ఈ యాత్రలు, పర్యటనలు ఒక భూగోళ శాస్త్ర పాఠాలు, చరిత్ర పాఠాలు.